क्या आप देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। खुशामदीद मोअज़्ज़िज़ नाज़रीन, आप तमाम का HT न्यूज़ चैनल में इस्तक़बाल है। ज़िला मेडचल में वाक़े श्री चैतन्या स्कूल में 10वीं जमात के दो तालिबे इल्म आपस में लड़ पड़े, जिसके नतीजे में वरुण नामी तालिबे इल्म शदीद तौर पर जख्मी हो गया और वरुण की आंख भी शदीद तौर पर मुतासिर हो गई। इत्तला के साथ ही वरुण के वालिदैन ने स्कूल पहुंचकर उनके बेटे पर हमला करने वाले तालिबे इल्म, जिसका नाम शरण बताया जा रहा है, इस पर शदीद बरहमी का इज़हार किया। ज़राए से ये भी इत्तला मिली है कि शरण नशे का भी आदी है। वरुण के वालिदैन ने शरण को कड़ी से कड़ी सजा देने का मुतालबा किया। फेयरवेल पार्टी के रिहर्सल के दौरान मामूली बात पर शुरू हुआ ये झगड़ा मारपीट तक पहुंच गया। स्कूल के अमले के इंस्ट्रक्शंस की गैर मौजूदगी के बीच में ये झगड़ा रोनुमा हुआ। वहां पर मौजूद तमाम लोग बस तमाशाई बने इस झगड़े का मजा ले रहे थे, लेकिन किसी ने भी आगे बढ़कर इस झगड़े को रोकने की कोशिश नहीं की। पेश है HT न्यूज़ चैनल के लिए यह खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन खबरों से बाखबर रहने के लिए चैनल को ज़रूर सब्सक्राइब कर लें। చాలా క్లోజ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేద్దామని క్లాస్కి వెళ్ళాక ప్రాక్టీస్ మొత్తం అయిపోయాక కొంచెం ఆడుకున్నప్పుడు ఎప్పుడు ఆయన కొట్టింది. ఆడుకునేటప్పుడు ఆయన చెప్పు పడేదానికి ట్రై చేశాను. చెప్పు పడేదానికి ఆయన నచ్చుకున్నాను. ఎందుకంటే తక్కువని నా మీద పడ్డాడు. కొద్దితో అంటే నేను నా చెప్పిస్తాను వద్దుతాను అన్నాను సార్. అలాగే నేను ఇట్లా వెళ్ళిపోతున్నా స్పెక్స్ మీద కొట్టింది సార్. స్పెక్స్ మీద కొట్టగానే నాకు కన్ను ఇక్కడ గుచ్చుకోపోయింది సార్. ఫ్రెండ్స్ అందరూ రక్తం అనగా ఇట్లా అనగానే అందులో నుంచి గ్లాసెస్ అన్నీ వచ్చేసినాయి సార్. గ్లాసెస్ అని రాగానే మా ఫ్రెండ్ అని చెప్పి అనుకున్నాను సార్. యాక్చువల్లీ కుర్చుమికలు పడ్డాయని చెప్పమన్నాడని చెప్పి మా పేరెంట్స్ కుర్చుమికలు పడ్డాయని చెప్పమన్నా సార్. మళ్ళీ మా ఫాదర్ వెళ్ళి అడిగితే అతను అడగకుండా వచ్చి చెప్పింది సార్ కుర్చుమికలు పడ్డాడు. ఇంటికి వెళ్ళగానే మమ్మీ గట్టిగా ప్రామిస్ చేసుకొని అడిగితే నిజం చెప్పేసి నన్ను కొట్టిందని చెప్పి 2 డోర్స్ సార్. వాళ్ళ ఫాదర్ ఒకసారి ఇదే పాఠశాలలో నీ చేతి పైన గాయం జరిగింది. ఆ అబ్బాయిని అక్కడి నుంచి తీసుకుంది. 2 ఇయర్స్ బ్యాక్ ఆగస్టులో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు అటెంప్ట్ మర్డర్ జరగడానికి ట్రై చేస్తే నేను చేయడం పెట్టి నాకు చేయబుచ్చుకోతాను. ఈరోజు నా అటెంప్ట్ మర్డర్ చేయడానికి చూశాను. ఆయన చెప్పు నీకు అయింది. ఈరోజు కూడా మర్డర్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను వరుణ్ వాళ్ళ పేరెంట్ అండి. మన శ్రీ చైతన్య స్కూల్లో నా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఫేర్వెల్ అనే ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఫేర్వెల్ అనే ఒక ఫంక్షన్ ఇక్కడ అవుతుంది. ఇవాళ క్లాస్ రూమ్లో వాళ్ళు డ్రామా ప్రాక్టీస్ ఉన్నారు. ఆ క్లాస్లో ఫ్యాకల్టీ లేరు. పిల్లలు ఏం చేసుకున్నారో తెలియదు, కొట్టుకున్నారంట. క్లాస్లో ఒక అబ్బాయి, మా చరణ్ అనే అబ్బాయి వరుణ్ని కొట్టే మోచయి కన్నుకు తగిలితే కన్నులో ఉన్న స్పెట్స్ అద్దం పగిలి ఆయన ఇక్కడ కట్ అయిపోయిందండి. మళ్ళీ అబ్బాయి వచ్చి ఏం చెప్తున్నాడు, మీ అబ్బాయి బై మిస్టేక్ చైర్ మీదకి పడిపోయాడు. గట్టిగా అబ్బాయిని అడిగితే నిజం చెప్పాడు, అబ్బాయి కొట్టాడు నన్ను అని. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడే కాదండి, 2 ఇయర్స్ బ్యాక్ కూడా మా కొడుకుని ఇంకో అబ్బాయి కొడితే 18 స్టిచెస్ పడ్డాయి. 2 months మొత్తం స్టిచెస్ కారికి అన్నీ చేశారు. 2 months స్కూల్కి రాదు. ఇప్పుడు 10th క్లాస్ ఈవెంట్ పెట్టుకున్నారు. ఫ్యాకల్టీ క్లాస్ రూమ్లో ఉండాలి కదా. ఫ్యాకల్టీ ఏదో పని ఉందని వెళ్ళిపోయినది రిప్లేస్మెంట్ వేరే ఫ్యాకల్టీని పెట్టాలి కదా. ఫ్యాకల్టీ ఏం చేస్తున్నారు? 10th క్లాస్ అన్నప్పుడు ఎంత గట్టిగా ఉండాలా. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొకరు అబ్బాయి కన్నుపోయినట్టు ఏం చేస్తుండే? పేరెంట్స్ ఏం చేస్తుండే? ఫ్యాకల్టీ ఏం చేస్తుండే? నా కొడుకుకే కదండి ఇదంతా. గుడ్డివాడు అయినట్టు ఏమవుతుండే? నాకు ఏం చేస్తారో నాకు తెలియదు. దీని మీద నాకు మేనేజ్మెంట్ అయితే చర్య తీసుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చరణ్ గారికి అయితే పనిష్మెంట్ ఇవ్వాలండి. ఏం చేస్తారు ఇప్పుడు ఈ పని చేసినాడు. రేపు పొద్దున అబ్బాయికి చాలా ఫ్యూచర్ ఉంది. రేపు పొద్దున ఏం పని చేయడం నేను నమ్మకం ఉంది. అబ్బాయికి చేయాల్సింది ఏదో ఒకటి. అబ్బాయికి పనిష్మెంట్ ఇవ్వండి. స్కూల్ మీద గట్టిగా మాట్లాడండి. నాకు కావాల్సింది ఇంతే. ఇది మా డ్యూటీ మేడం. తప్పు
మేడం నేను గుట్ట आप तंदुरुस्त, आपके अफराद खानदान तंदुरुस्त। गेट वेल क्लिनिक, नूर खां बाजार, जहां माहिर डॉक्टर्स मरीजों का इलाज इंतहाई महारत से करते हैं। जदीद मशीनरी से आरास्ता डेंटल केयर, फिजियोथेरेपी, ऑर्थोपेडिक्स, कार्डियोलॉजिस्ट, पीडियाट्रिशियन, ENT के ट्रीटमेंट्स भी किए जाते हैं। अल्ट्रासाउंड, ECG, डिजिटल एक्सरे जैसी सहूलियात भी मौजूद। जदीद तरीन मशीनों पर लेबोरेटरी टेस्ट किफायती दामों पर किए जाते हैं। हमारे यहाँ 24 घंटे एम्बुलेंस की सर्विस भी मौजूद है। मुस्तहिक अफराद के लिए हर महीना फ्री आई चेकअप कैंप्स भी मुनक्किद किए जाते हैं। और तो और ब्लड डोनेशन कैंप्स, फ्री ऑर्थोपेडिक कैंप्स, फ्री डेंटल कैंप्स हर 3 महीने के वक्फे में किए जाते हैं। मजीद मालूमात के लिए गेट वेल क्लिनिक, हसनात अपार्टमेंट, नूर खां बाजार, हैदराबाद। कॉन्टैक्ट 9000 80 9110।